భారతీయ రైల్వేల్లో కొత్త అధ్యాయం మొదలైంది. పర్యావరణానికి ఎలాంటి నష్టం కలిగించకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు తొలి అడుగు పడింది. దేశంలోని తొలిసారి హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో దేశంలో ఈ రైలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య నడిచే హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. భారత రైల్వే రూపురేఖలు మార్చడంతో ఇది కీలకమైన ముందడుగని తెలిపారు ప్రధాని. భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ రైలు వస్తాయని ప్రకటించారు. మన దేశ రైల్వే వ్యవస్థలో మరో నూతన మైలురాయి ఇది. పర్యావరణ హితంగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు పట్టాలపై పరుగులు తీయటం మొదలుపెట్టింది. ఇప్పటివరకు స్టీమ్, డీజిల్, విద్యుత్ రైళ్లలో ప్రయాణించిన దేశ ప్రజలు హైడ్రోజన్ రైలు సరికొత్త అనుభవం అని చెప్పొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. 10 కోచ్లతో అందుబాటులోకి తెచ్చిన ఈ హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్, సోనిపత్ స్టేషన్ల మధ్య 89 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ రైలు వారానికి 6 రోజులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రతి ఆదివారం షెడ్యూల్డ్ నిర్వహణ, సాంకేతిక తనిఖీల కోసం దీనిని ఢిల్లీలోని షకూర్ బస్తీ వర్క్షాప్కి పంపిస్తారు. జింద్ సిటీ, పాండు పిండారా, లఖిత్ ఖేడా, బంబేవా, ఇషాపూర్ ఖేరి, భుటానా, కుండ్రాయ్, గోహానా, రబ్రా, లాత్, మొహానా, హర్యానా, బర్నాస్ని స్టేషన్లలో స్టాపులుంటాయన్నారు. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్లో ఇంధన నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో హైడ్రోజన్ రైలు ప్రారంభం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. హైడ్రోజన్ రైలు భారత రైల్వే రూపురేఖలు మార్చటంలో కీలక ముందడుగని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇతర దేశాల్లోని హైడ్రోజన్ రైళ్ల కంటే ఈ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం 14,000 కోట్లతో రైల్వే, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు వస్తాయని ప్రకటించారు. 2014 వరకు రైల్వేలో విద్యుదీకరణ 30% మాత్రమే ఉంది. మేమొచ్చాక 12 ఏళ్లలో రైల్వేలో విద్యుదీకరణ 99%కి పెంచాం. మేమేం చేసినా ముందు చూపుతోనే పనిచేస్తామని తెలిపారు ప్రధాని. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద, శక్తివంతమైన హైడ్రోజన్ పవర్ ప్యాసింజర్ రైలు. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ విజన్కి ప్రతిరూపంగా రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ హైడ్రోజన్ రైలు పూర్తిగా దేశంలోనే తయారైంది. ప్రస్తుతం విస్తృతంగా నడుస్తున్న విద్యుత్ రైళ్లు పైన ఉండే కరెంటు తీగల నుంచి విద్యుత్తుని తీసుకుంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్ రైలు సొంతంగా విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. తొలి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలు మొదట జర్మనీలో నడిచింది. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, చైనా దేశాల్లో కూడా ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఆ రైళ్లలో 2 నుంచి 4 కోచ్లు మాత్రమే ఉంటున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ హైడ్రోజన్ రైల్లో 10 కోచ్లుంటాయి. అందులో 2,600 మంది ప్రయాణించొచ్చు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న రైలు మన ఇంజనీరింగ్ పాఠవానికి మత్సుతునక. హైడ్రోజన్ రైలు, వందే భారత్ టెక్నాలజీ మధ్య తేడా ఏంటి? అనుమానం సహజం. 2 రైళ్లు కూడా మన దేశంలో అభివృద్ధి చేసిన ఆధునిక రైళ్లే. కానీ వాటి టెక్నాలజీ, ఉపయోగం పూర్తిగా వేరువేరు. వందే భారత్ రైలు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ విభాగంలో పనిచేస్తుంది. ఇది పట్టాలపైన ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లపై పూర్తిగా ఆధారపడుతుంది. ఈ వైర్లు లేకపోతే వందే భారత్ రైలు కదల్లేదు. కానీ హైడ్రోజన్ రైలు మాత్రం తనలోనే విద్యుత్తు తయారు చేసుకునే మొబైల్ పవర్ ప్లాంట్ లాంటిది. ఆక్సిజన్ను పరిసరాల్లోని గాలి నుంచి సేకరిస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ రైల్లోని ట్రాక్షన్ మోటార్లకు శక్తిని అందిస్తుంది. అవి చక్రాలను నడుపుతాయి. దీని ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3200 HP. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది.
ఈ హైడ్రోజన్ రైలు పూర్తిగా పర్యావరణ హితం. ఇందులో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. దహన చర్య లేకపోవడంతో హానికారక పొగ, కర్బన ఉద్గారాలు వెలువడవు. ధ్వని కూడా తక్కువే ఉంటుంది. ఈ రైళ్లలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థలున్నాయి. అవి హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పులపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సెకండ్లలోనే అప్రమత్తం చేస్తాయి. గాలి ఎప్పటికప్పుడు బయటికి వెళ్లేలా చూస్తుంది. అందువల్ల ఏదైనా లీకేజీ తలెత్తినా అది గాలిలోకి వెళ్లి పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్ షట్ ఆఫ్ వ్యవస్థ తనంతట తాను హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. ఈ హైడ్రోజన్ రైల్లో భద్రతకు ప్రాధాన్యమిస్తూ లోకో పైలట్ క్యాబిన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లోకో పైలట్ ఎదుట ఉండే ఒక స్క్రీన్ అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈ రైలు కోసం జింద్లోని హైడ్రోజన్ నిల్వ, కంప్రెసింగ్, డిస్పెన్సింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.